అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటారు. శూన్యమాసం అని ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి మాసానికి, ప్రతి తేదీకి, ప్రతి తిథికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కొన్ని తిథులు, మాసాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. కొన్ని మాసాలు కొన్ని దేవతలకు చాలా ఇష్టమైన మాసాలుగా చెప్పబడతాయి. ఈ ధనుర్మాసము శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసము. మార్గశిర మాసాన్ని మాసాల్లోకెల్లా శీర్షం అంటారు. అంటే తల వంటిది అని అర్థము. ఈ విషయాన్ని సాక్షాత్తు కృష్ణ భగవానుడే భగవద్గీత ఉపదేశ సందర్భంగా చెప్తాడు. అలాంటి మార్గశిర మాసంలో మధ్యలో మొదలై పుష్యమాసంలో మధ్యలో ముగిసేదే ధనుర్మాసము. అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించటాన్ని ధను సంక్రమణ అంటారు. ఇది డిసెంబర్ 16వ తేదీ మొదలవుతుంది. సాధారణంగా హిందూ కాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనం అని పిలుస్తారు. వీటిలో ఉత్తరాయణం పగలుగాను, దక్షిణాయనం రాత్రిగాను పేర్కొంటారు. ఈ ఉత్తరాయణంలో దేవతలకు బ్రహ్మీకాలం వంటిది. ఈ ఉత్తరాయణంలో దేవతలకు బ్రహ్మీకాలం లాంటిది ధనుర్మాసము. సాధారణ ప్రజలకు కూడా బ్రహ్మ ముహూర్తం చాలా పవిత్రమైనది అని అందరికీ తెలుసు. అలా దేవతలకు కూడా బ్రహ్మకాలంగా ధనుర్మాసం చెప్పబడుతుంది. సూర్యోదయానికి ముందు వచ్చే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. దేవతలకు కూడా ధనుర్మాసము బ్రహ్మ ముహూర్తంతో సమానము. ఈ ధనుర్మాస కాలము విష్ణువుకు చాలా ఇష్టమైనది. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అని పిలుస్తారు. ఇక భూదేవి ఆండాల్గా పూజలు అందుకుంటుంది ఈ మాసంలోనే. ఆండాలనే గోదాదేవి అంటారు. విష్ణువును వివాహం చేసుకోవాలని గోదాదేవి ఈ ధనుర్మాసంలోనే తిరుప్పావై పాసురాలను గానం చేస్తూ విష్ణువును మేలుకొలుపు పాడుతూ ప్రత్యేకమైన పూజలు చేసిందట. అందుకే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ ఆలయంలో తిరుప్పావే పాసురాలుగా గానం చేయబడతాయి. ఇంత గొప్ప మాసమైన ధనుర్మాసాన్ని శూన్యమాసము అని పేర్కొంటారు. అంటే ఈ మాసంలో ఎలాంటి వివాహాలు, శుభకార్యాలు చేయకూడదు. దీని వెనుక ఉన్న కారణం కూడా దైవికమైనదే. దేవతలకు బ్రహ్మముహూర్తమైన ఈ మాసాన్ని దేవతలకు పూజల కోసమే కేటాయించాలని, ఈ మాసంలో దేవతలను పూజించటం వల్ల ప్రతి ఒక్కరూ పుణ్యఫలం పోగు చేసుకోవాలనే తలంపుతో ఈ నెల రోజుల కాలాన్ని శూన్యమాసంగా కేటాయించారు. భోగి రోజు జరిగే గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని పిలవటం వెనక ఇంత పెద్ద కథ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.